మెల్లేసుకోక చదువుకై పరుగెత్తినం. మన దేశంలో ఎక్కడైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా మాలపల్లి లేకుండా ఏ గ్రామం ఉండదు వాస్తవంగా. అయితే ఈ మాలపల్లిలో ఈ మాలవాడు మొట్టమొదటగా ఆ గ్రామానికి చలవాదిగా, ఎట్టిగా, తలారిగా ఉంటాడు. ప్రస్తుతం ఇప్పుడు ఆ వ్యక్తిని విఆర్ఏ అని అంటున్నారు గతంలో. అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు, మరి అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు పగలంతా ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యి మరి రాత్రిపూట సమయంలో గురకలు పెడుతూ మరి గాఢ నిద్ర పోతూ ఉంటారు. అయితే పగలంతా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యి గాఢ నిద్రపోయేటటువంటి సమయంలో ఆ రాత్రిపూట ఈ మాల ఎట్టి అనేటటువంటి వాడు వీడికి ఇంతంత పొడుగు మేసాలతోటి చుట్టగాల్చుకుంటూ కర్ర ఒకటి ఉంటుంది, 6 అడుగుల కర్ర. ఈ 6 అడుగుల కర్రకి అటుపక్క ఇటుపక్క ఇనుముతో తయారు చేసినటువంటి పొన్నులు వేపిస్తాడు. ఈ కర్రతోటి మనిషిని కానీ జంతువుని కానీ దేన్నైనా కొడితే ఒక్క దెబ్బకే పగిలిపోతుంది తలకాయ, లేకపోతే మనిషి చనిపోతాడు. అలాంటి కర్రను చేతపట్టుకొని మరి పంచికట్టు కట్టుకొని ఈ గ్రామంలో వాస్తవంగా 4 పక్కల 4 బొడ్రాళ్ళు ఉంటాయి. ఈ బొడ్రాళ్ళు అంటే ఇప్పుడు ప్రజలకు తెలియదేమో. ఇవి ఈ గ్రామం మీదకి క్షుద్ర పూజలు రాకుండా, దయ్యాలు రాకుండా, అవి రాకుండా ఇవి రాకుండా మరి పూజలు చేసి బొడ్రాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు గతంలో. ఈ బొడ్రాళ్ళ మీద ఈ మాల ఎట్టి కూర్చొని ఈ గాఢాంధకారంలో నిద్రపోతున్నటువంటి ప్రజలకు రక్షణ కల్పిస్తూ సేవకుడిగా ఉంటూ ఈ గ్రామంలోకి విషసర్పాలు రానియకుండా, క్రూర మృగాలు రానియకుండా, దొంగలను రానియకుండా, మరి దండయాత్ర చేసేటటువంటి రాజులను వేరే వాళ్ళని రానియకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షకుడిగా, సేవకుడిగా మరి రాత్రంతా నిద్రపోయేటటువంటి ప్రజలకు సేవకుడిగా ఈ 4 బొడ్రాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ మాలవాడు అంటే ఎంత ధైర్య సాహసములు కలిగిన వాడో మీరు ఆలోచించుకోండి. ఈ విధంగా పల్నాటి చరిత్రలో బహువీర పరాక్రమవంతుడైనటువంటి మాల కన్నమదాసుడు మీ అందరి చరిత్రలో వినే ఉంటాడు. ఈ మాల కన్నమదాసుడి పౌరుష పరాక్రమాలు కలిగినటువంటి ఆయన వంశంలో పుట్టినటువంటి మాలలో ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవహారంలో వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అకోరిచ్చిపోతుంటే వర్గీకరణ మీద దురదృష్టకరమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా అందరూ బయటకు రావాలంటే ఇంత ధైర్య సాహసం కలిగినటువంటి మా మాలలు అంటే రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళైతేనేమి, వ్యాపార రంగంలో ఉన్నదైతేనేమి, ఉద్యోగ రంగాల్లో ఉన్నట్టయితే, మరి మేధావులైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లో ఉన్నటువంటి వారు మీరు ఎందుకు బయటకు రావట్లేదు? కేవలము కూలి పని చేసుకునేటటువంటి కార్మికులు, నాబోటు ఉత్సాహవంతులు చేసేటటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమాలకి ఏమి ఒరుగుతుంది? మీ మేధావులు బయటకు ఎందుకు రారు? ఉద్యోగస్తులు బయటకు ఎందుకు రారు? మరి రాజకీయ రంగంలో ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి వారు, మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వారు మీరు ఎందుకు బయటకు రావట్లేదు? మీరు ప్రస్తుతం మీరు అనుభవిస్తున్నటువంటి పదవులో, ఉద్యోగాలు, వ్యాపారాలు మేము బాగున్నాము, మా పిల్లకాయలు బాగున్నారు, మాకు వ్యాపారాలు బాగా వస్తున్నాయి, మేము అనుభవిస్తున్నాం భోగభాగ్యాలు, మాకెందుకు అనుకుంటున్నారేమో. జాతి ద్రోహుల్లాగా మిగిలిపోతారు మీరు. ఇక నుండి మీరందరూ బయటకు రావాలా. ఎక్కడ నొప్పి మీకు, ఏమి పోటు మీకు, ఎందుకు రాలేకపోతున్నారు? జాతి అంతరించిపోతుంటే, జాతి నాశనం అయిపోతుంటే, జాతి బిడ్డలకు మరి ఎంతో అన్యాయం జరుగుతుంటే మీరు బయటకు ఎందుకు రావట్లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ప్రశ్నిస్తూ ఈరోజు చిన్న స్క్రిప్టు అంటే మాల మహానాడు ఆధ్వర్యంలో మాల ఎట్టి ఎంత ధైర్య సాహసములు కలిగినటువంటి వాడు, ఈ ధైర్య సాహసములు కలిగినటువంటి వాడు మాలవాడైతే, మాల జాతిలో ఉంటే మీరు బయటికి ఎందుకు రావట్లేదు? బయటికి వచ్చి వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో పాల్గొని మళ్ళా సుప్రీంకోర్టు యొక్క తీర్పును వెనక్కి తీసుకొని యథావిధిగా దళితులందరూ కలిసి ఉండాలా, వర్గీకరణకు ఎప్పుడైనా వ్యతిరేకమే అనే నినాదంతో బయటకు రావాలని. బయటకు రాకపోతే ఇక నుండి మరి మాల మేధావులు, మరి ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి మాల మహానాడు తరపున పిలుపునిస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తూ ఈ స్క్రిప్ట్ను ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలకు తెలియజేసే విధంగా వేయడం జరిగింది.